29వ రోజు పారాయణము. సప్తవింశోధ్యాయము. నారదుని హితవుపై రవ్వంత చింతించిన రవిసుతుడు ఆ ధనేశ్వరునికి ప్రేతపతి అనే తన దూతను తోడిచ్చి నరకాన్ని తరింపచేయవలసినదిగా ఆదేశించాడు. ఆ దూత ధనేశ్వరుని తనతో తీసుకుని వెడుతూ మార్గమధ్య మందలి నరక భేదాలను చూపిస్తూ వాటి గురించి ఇలా వినిపించసాగాడు. తప్తవాలుకము. ఓ ధనేశ్వర, మరణించిన వెంటనే పాపకర్ములు ఇక్కడ కాల్చబడిన శరీరములు కలవారై దిక్కులు వ్రక్కలయ్యేలా రోధించుతూ ఉంటారు. దీనినే తప్తవాలుక నరకము అంటారు. వైశ్యదేవ వరులైన అతిథులను పూజించని వారు గురువులను, అగ్నిని, బ్రాహ్మణులను, గోవును, వేద విధులను, యజమానిని కాళ్లతో తన్నిన వారి పాదాలను మా యమదూతలు ఎలా కాల్చుతున్నారో చూడు. అందతా మిశ్రము. ఈ నరకంలో సూది మొనలు వంటి భయంకర ముఖాలు కలిగిన పురుగులు పాపాత్ముల శరీరాలను తొలిచివేస్తూ ఉంటాయి. ఇది 16 రకములుగా కుక్కలు, గ్రద్దలు, కాకులు మొదలగు పక్షి జంతు సమన్వితమై ఉంటుంది. పరుల రహస్యాల్ని భేదించే పాపాత్ములందరూ ఈ నరకంలోనే దండింపబడుతూ ఉంటారు. క్రకచము అనే పేరుగల ఈ నరకము 3వది. ఇక్కడ పాపాత్ములను అడ్డముగాను, నిలువుగాను, ఏటవాలుగాను, సమూలముగాను, అంగాంగాలుగాను రంపాలతో కోస్తుంటారు. అసితపత్రవనం. 4 నరక ధోరణి అయిన దీనినే అసితపత్రవనం అంటారు. భార్య భర్తలను, తల్లి తండ్రుల నుండి సంతానమును ఎడబాపులు చేసే పాపులంతా ఈ నరకానికి చేరి నిలువెల్లా బాణాలతో గుచ్చబడి, అసిపత్రాలచే శరీరాలు చించబడి, దారులు కారే నెత్తుటి వాసనకు వెంటబడి తరిమే తోడేళ్ల గుంపులకు భయపడి పారిపోవాలని పరుగులు తీసి పారిపోయే దిక్కులేక పరితపిస్తూ ఉంటారు. చంపుట, భేదించుట మొదలగు విధులతో ఈ నరకము 6 రకాలుగా ఉంటుంది. కూటసాల్మలి. 16 రకాలుగా దండించేది. పరస్త్రీలను, ద్రవ్యాన్ని హరించేవాళ్ళు, పరోపకారులు అయిన పాపులు ఉండేది. పర అపకారులు అయిన పాపులు ఉండేది కూటసాల్మలి నరకం. రక్తపూయ అనే ఈ విభాగము 6వ నరకము. ఇక్కడ పాపాత్ములు తలక్రిందులుగా వ్రేలాడుతూ యమకింకరుల చేత దండింపబడుతూ ఉంటారు. ఎవరైతే తమ కులాచార రీత్యా తినకూడని వస్తువులు తింటారో, పరులను నిందిస్తారో, చాడీలు చెబుతూ ఉంటారో వారంతా ఈ నరకంలోనే ఉంటారు. కుంభీపాకము. మొట్టమొదట నీకు విధించబడినది ఘోరాతి ఘోరమైనది, నరకాలన్నింటిలోకి నికృష్టమైనది అయినదే ఈ కుంభీపాకమనే 7వ నరకము. దుష్టద్రవ్యములు, దుర్భరాగ్ని కీలలు, దుస్సహ దుర్గంధాలతో కూడి ఉంటుంది. రౌరవము. నరకాలలో 8దైన ఈ రౌరవము దీర్ఘకాలికమని తెలుసుకో. ఇందులో పడిన వారు కొన్ని వేల సంవత్సరములు దాకా బయటపడలేరు. ధనేశ్వర, మన ప్రమేయం లేకుండా మనకు అంటిన పాపాన్ని శుష్కమని, మనకు మనమై చేసుకున్న పాపాన్ని ఆర్ద్రమని అంటారు. ఈ 2 రకాల పాపాలు కలిపి 7 విధాలుగా ఉన్నాయి. 1 అపకీర్ణం, 2 పాంక్తేయం, 3 మలనీకరణం, 4 జాతిభ్రంశం, 5 ఉపవీతకం,
6 అతిపాతకం, 7 మహాపాతకం. ఈ పరిదృశ్యమానులైన నరుల చేత ఉపరి 7 రకాల నరకాలు వరసగా అనుభవింపబడుతూ ఉన్నాయి. కానీ నువ్వు కార్తీక వ్రతస్థులైన వారి సాంగత్యం ద్వారా పొందిన అమిత పుణ్యం కలిగిన వాడవడం వలన ఈ నరకాలను కేవలం దర్శన మాత్రంగానే తరించగలిగావు. పై విధంగా చెబుతూ యమదూత అయిన ప్రేతాధిపతి అతనిని యక్షలోకానికి చేర్చాడు. అక్కడ అతడు యక్షరూపుడై కుబేరునికి ఆప్తుడై ధనయక్షుడనే పేరును పొందాడు. విశ్వామిత్రుడు అయోధ్యలో ఏర్పరిచిన ధనయక్ష తీర్థం ఇతని పేరు మీదనే సుమా. అందువలన సత్యభామ పాపహారిణి శోకనాశిని అయిన ఈ కార్తీక వ్రత ప్రభావం వలన మానవులు తప్పనిసరిగా మోక్షాన్ని పొందగలరనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు అని సత్యభామకు చెప్పిన వాడై శ్రీకృష్ణుడు సాయం సంధ్యానుష్ఠార్థమై స్వీయ గృహానికి వెళ్ళాడని సూతుడు ఋషులకు ప్రవచించాడు. 27వ అధ్యాయము సమాప్తము. 27వ అధ్యాయము సమాప్తము.